నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। నర్సీపట్నం మున్సిపల్ సాధారణ సమావేశం శనివారం జరిగింది। సమావేశం అనంతరం టీడీపీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి మీడియాతో మాట్లాడారు। నర్సీపట్నం మున్సిపాలిటీ డ్రైన్లు అభివృద్ధి అంశంపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, వైసీపీ సభ్యులు కూడా సిద్ధమైతే చెప్పాలని ఆమె ఛాలెంజ్ విసిరారు। 1.5 సంవత్సర కాలంలో మేము ఏమి అభివృద్ధి చేశామో అదే 1.5 సంవత్సర కాలంలో మీరు ఏమి అభివృద్ధి చేశారో చర్చకు రావాలని, తేదీ సమయం చెబితే మేము సిద్ధమని సవాల్ విసిరారు। వైసీపీ హయాంలో చేపట్టిన నర్సీపట్నం ప్రధాన రహదారి పనులు అస్తవ్యస్తంగా జరిగాయని, అప్పుడే చెప్పామని, దాంతో వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహించే పరిస్థితి ఏర్పడిందని పద్మావతి తెలిపారు। ఇటీవల మరమ్మతులు చేసిన సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు। మరి మాస్టర్ ప్లాన్ ఏం చేశారో నాకు తెలీదు। 28 వార్డుల్లో కూడా చాలా మంది ఎక్కువ జ్వరాలు ఉన్నాయండి। టైఫాయిడ్ ఉంది, అన్నీ కూడా మలేరియా ఇవన్నీ ఉన్నాయి, డెంగ్యూ కూడా ఉన్నాయి, ఎక్కువ ప్లేట్లెట్స్ పడుకోవడం ఇటువంటివన్నీ పేషెంట్లు ఏ హాస్పిటల్ చూసినా నిండిపోయి ఉన్నారు। అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఖాళీ లేదు। అలాంటిది ఎక్కడ ప్రాబ్లం అనేది మీరు గుర్తించి 28 వార్డుల్లో కూడా ఆశా వర్కర్స్ కానీ శానిటేషన్ విషయంలో కానీ అలర్ట్ చేసి ఒకసారి మీటింగ్ లాగా ఏదో పెట్టి చేయాలని చెప్పి, అలాగే పార్టిమేషన్ కానీ బ్లీచింగ్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేయాలంటే, అటువంటిది 28 వార్డులో ఏ వార్డులో అయితే ఎక్కువ జ్వరాలు ఉన్నాయో తెలుసుకొని ఆ వార్డుని ప్రిఫరెన్స్ ఇవ్వడం కూడా ఈ బ్లీచింగ్ కానీ ఎక్కువ చేయడం అలాగే మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను। అలాగే పరిశుభ్రత గురించి మాత్రం అవేర్నెస్ క్యాంప్ పెట్టడం, మనం ఇల్లు కట్టుకుని బోర్ వేసుకుంటే మోటార్ వేసుకుంటే ఆ మోటార్ మనకు రిపేర్ చేసుకుంటే ఒక 10 ప్రయత్నం ఉంటుంది। మున్సిపాలిటీ వస్తుంటే కొద్దిగా ఎవరికైనా డౌట్ వస్తుంది కదా। తర్వాత గౌరవ సభ్యులు గుండూరు గారు చెప్పినట్టు ఇందాక నర్సీపట్నం అభివృద్ధి గురించి చెప్పినారు కదా, కమిషనర్ చెప్పారు కదా 100 పేరుని, అది ఫోన్లో చెక్ చేశారు సార్। అంటే నా దగ్గర ఉంది ఆల్రెడీ, ఈ ఫోన్లో డిస్కస్ చేద్దాము। ఏదో పేరు చెప్తే ఈరోజు నేను ఉంటాను, లేకపోతే అనుకుంటాను కాబట్టి డిస్కస్ చేసుకుంటాం, దాని గురించి కూడా ఇబ్బంది లేదు కదా। ఎందుకంటే మేమేమో ఈ 5 సంవత్సరాలు మేము డెవలప్ చేస్తాం మేము అనుకుంటాం, నా దగ్గర రికార్డు ఉంది। అలాగే 1.5 పేరులో ఫస్ట్ 1.5 పేరు అప్ చేసే రికార్డు ఉంటుంది కదా, బయట మీద చేసి వస్తుంది, ఏదైనా రికార్డు వస్తుంది కదా। అంటే జనరల్ ఫండ్ 15 ఫైనాన్స్ జనరల్ ఫండ్ 15 ఫండ్ సిఎంఆర్ నిధులు ఆటోమేటిక్ మున్సిపల్ గ్రాంట్ నిధులు ఎక్కడ సిఎస్ఆర్ నుంచో లేకపోతే నిధులు కూడా లెక్కేస్తామంటే అది ఇస్తారు కదా డెవలప్మెంట్ అని। అంటే మన మున్సిపాలిటీ నుంచి ఎంత ఖర్చు పెట్టాము, ఏ గ్రాంట్ ఎంత పెట్టాము, దాని మీద మనం ఆ 2 లక్షలు కూడా 1.5 పేరు మనం లెక్క చూసుకుంటే సరే సరిపోతుంది। ఓకే, థ్యాంక్ యూ। మీరే చెప్పారు చాలా సార్లు, అలా లేచి మాట్లాడితే ఎజెండా పూర్తి ఆర్టీసీ కాంప్లెక్స్ అందరికి అవసరం కదా, మానేయండి అదే ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా చర్చిస్తారా మీరు? ఫస్ట్ తెలీదా మీకు ఆర్టీసీ కాంప్లెక్స్ అని? అన్ని చదివిన ఉంది, అన్ని చదివిన తర్వాత అబ్జెక్షన్ ఏమంటే ఇది చెప్పండి, తప్పే ఉంది। అప్పుడు గతంలో కూడా మీరు అదే చెప్పారు మాకు। సరే సరే, ఇప్పుడు మాట్లాడండి ఫోన్లే, ఇప్పుడు ఏం చెప్తారు? నాకు మాకు పలానా ఇష్టం లేదంటే అప్పుడు చెప్తారు మీరు, మేము ఎంత ముందు కదా గతంలో ఫస్ట్ నుంచి కూడా అదే జరుగుతుంది, మేము అప్పుడు లేస్తే మీరే అన్నారు ఏమంటే మొత్తం అయిపోయినామంటే మీరు మధ్య మధ్య ఒక్కో పాయింట్ కి లేచి ఆమోదిస్తున్నారా లేదని మేము అప్పుడు అడగలిగితే మీరు అలా పెడితే సాయంత్రం అయిపోద్దండి, ఇదంతా జరగబట్టి ఏమంటే ఆ పాయింట్ చెప్పండి, పలానా ఎజెండాలో పలానా నెంబర్ సబ్జెక్ట్ మీద మేము క్వశ్చన్ చేస్తున్నాము, ఆమోదిస్తున్నాం। ఇప్పుడు మేము కూడా చైర్మన్ గారికి ఉండే కుర్చీలో కూర్చున్నప్పుడు ఉండే వాళ్ళకి నేను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాం। ఆయన స్టార్టింగ్గా చెప్పాను, రిప్రజెంటేషన్ ఇస్తే ఆన్ రికార్డ్ ఉంటుందండి అన్నాను। ఆయన ఏమన్నాడు? అది మీకు అర్థం అవుతుంది, మాకు అర్థం కాదు కదా। అదే ఆయన రిప్రజెంటేషన్ ఇస్తే ఈయన డి గారుగా ఒక రిప్రజెంటేషన్ ఏముంది దాంట్లో? దాంట్లో తప్పేది అభిప్రాయం అనుకుంటుంది, నేను అభిప్రాయం కాదన్నాను। నా అభిప్రాయం ప్రకారంగా కౌన్సిల్ విషయాన్ని మాట్లాడొచ్చు నా అభిప్రాయం। నేను కూడా చెప్పింది అదే, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పారు, మీరు ఇవ్వనన్నారు, మళ్ళీ దాని తర్వాత లాస్ట్ లోనే ఇస్తానన్నారు, ఆయనకి ఇవ్వండి అన్నారు, అలాగే డీ గారు కూడా ఇవ్వండి సార్ చెప్పారు।
రెండు నెలల్లో మొత్తం అంతా తార్ మొత్తం అంతా అయిపోతుంది. మొత్తం పార్టికల్స్ అన్ని మంచిదే చెప్పాను. దాన్ని ఇంత సాగు చేయడం ఏంటండి? మీరు చెయ్యకనే ఒక నా అభిప్రాయం నేను చెప్పాను. ఈ ముగ్గురు ఆఫీసర్స్ మీద అనుమతి తీసుకోకుండా మీరు ఎందుకు చేశారనేది కూడా మీరు ఛార్జెస్ క్లెయిమ్ చేశారు. మరి అదే కదా వాళ్ళ ఛార్జ్ ప్రధానంగా నువ్వు వారెంట్ పేరు నువ్వు మున్సిపాలిటీ ఎందుకు వేసావు వాళ్ళ మీద ఛార్జెస్ క్లెయిమ్ చేశారు. ఒకటి. రెండో పాయింట్, ఇప్పుడు మనం ఈ ఆరెంట్ పేరు సాధారణంగా కూడా అదే జియో బేస్ చేసుకొని మళ్ళీ వర్క్ మార్చాల్సి వచ్చింది. సాధారణంగా మనం ఇప్పుడు చెప్పామంటే అది వ్యాలిడ్ గా ఉంటుంది చెప్తాను, లేకపోతే మనం ఇప్పుడు స్పీకర్ గా తెలుసు ఆరెంట్ తెలుసు స్పీకర్ గా ఉన్నారు. మీరు ప్రపోజల్ బుల్దర్ గారు మీరు ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వండి, అది ప్రపోజల్ పెడతారు. ఇప్పుడే చెప్తున్నాను ఆన్ పేపర్ కావాలి. ఆన్ పేపర్ కావాలి. రోడ్డు అభిషేక్ లో రోడ్ తాలూకా రికార్డు డిఈ గారిని అడిగితే ఏమంటే ఎవరు చేశారు కాంట్రాక్ట్ ఏది దాని పొజిషన్ ఏంటి ఏది అది అడిగితే ఇవ్వడం లేదండి. ఆ రోజు ఆ థియేటర్ లో పెట్టి వెళ్ళి అడిగితే ఆ థియేటర్ రోజు దాకా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి రవి గారు మీరు అన్నప్పుడు అది గొడవైంది. మేము వచ్చి అడిగితే మీరు రోడ్డు గురించి కనీసం దాని పొజిషన్ అడిగి ఇచ్చారు కాదు సార్. వాళ్ళు చెప్తాను అయ్యా జరగకుండా మీరు ఏదో పాత స్టోరీనే చెప్తూ కాలయాపన చెయ్యొద్దనే అడుగుతున్నారు కానీ మేము చెప్తున్నాం. మీరు ఏంటంటే ఏదో అడగకపోతే ఆ లాస్ట్ టైం ఆ కన్నాలు ఎందుకు వచ్చాయి అంటే వాటర్ పైప్ లైన్ వేస్తారని చెప్పి రోడ్లన్నీ తవ్వేసి కన్నాలు అనేవి ఇదే ఇక్కడ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే జనరల్ ఫండ్ నుంచి 3 కోట్లు రిలీజ్ చేస్తున్నాము, ఆ కన్నాలన్నీ కప్పుతామని